ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్రావు ట్యాపింగ్ చేసినట్టుగా నిర్ధారించారు. ఫోన్ ట్యాపింగ్కి గురైన వారిలో 618 మంది రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. నాటి విపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ గుర్తించింది. దీంతో త్వరలో మరికొంతమంది నేతలకు సిట్ నోటీసులు ఇవ్వనుంది. 618 మంది స్టేట్మెంట్ సిట్ రికార్డు చేయనుంది. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్ రికార్డింగ్ చేసిన సిట్ విచారణలో మరింత దూకుడు పెంచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుది కీలక పాత్ర అని ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న శ్రావణ్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వెనక్కి రావడంతో వారిని విచారించింది. దర్యాప్తులో శ్రావణ్ రావుకు నవీన్ రావుకు మధ్య ఉన్న సంబంధాలను సిట్టు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అంతా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నవీన్ రావు పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు దర్యాప్తు ఎలాంటి ట్విస్ట్ తీసుకోబోతుందన్నది ఉత్కంఠగా మారింది.